వరంగల్ జిల్లా నర్సంపేటలో రేపు జరగబోయే రెండవ సాధారణ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. నర్సంపేట మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ బీసీ మహిళకు కేటాయించడం జరిగింది. ఎన్నికల అధికారికంగా వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కానీ రానోడు దేవుడుగా మెటీరియల్ తీసుకుని యాజ్ చెక్ చేసుకుని మెటీరియల్ చెక్ చేసుకొని ఇక్కడ టేబుల్ మీద పదండి ఎవరు అన్ని బస్సులు అడుగుతాయి. సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్ టు అర్బన్ లోకల్ బాడీస్లో వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట అండ్ నర్సంపేట్ మున్సిపాలిటీస్ని ఇప్పుడు ఎలక్షన్కి వెళ్తున్నాయి. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది మెటీరియల్, ఎంటైర్ మెటీరియల్ అండ్ పోలింగ్ స్టాఫ్ కూడా ఇప్పుడు వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ కనుక మనం తీసుకుంటే 10,000 మంది ఓటర్లు ఉన్నారు, 12 వార్డులు, 20 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ నర్సంపేట మాకు చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చినందువలన మున్సిపాలిటీస్లో కూడా ఈసారి ప్రతి మున్సిపాలిటీలో 2 పోలింగ్ స్టేషన్స్ తీసుకోవడం, హరిత పోలింగ్ స్టేషన్స్లా తీసుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఈరోజు నర్సంపేట మున్సిపాలిటీలో
మరి రేపు జరగబోయే ఎలక్షన్ సంబంధించిన ఈరోజు పోలింగ్ పార్టీ పోలింగ్ పార్టీకి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ప్రొసీడింగ్స్ అంతా కూడా అక్కడ రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషను, కలెక్టర్ గారు, అబ్జర్వర్ గారు కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో జరుగుతున్న పోలింగ్ విధానాన్ని కూడా పర్యవేక్షిస్తారు.